మీరు రాబోయే 2, 3 వారాల్లో ఒక ఎలక్ట్రిక్ టూ వీలర్ కొందామనుకుంటున్నారా? లేపోతే రాబోయే 1, 2 నెలల్లో ఒక ఎలక్ట్రిక్ టూ వీలర్ కొందామనుకుంటున్నారా? అయితే మీరు ఈ టైంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలు చేస్తే గనక రూ. 5,000 వరకు మీకు బెనిఫిట్ లభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ మార్చి 31 తారీఖుతో ముగియబోతుంది. మరి ఇటువంటి టైంలో మీరు ఎలక్ట్రిక్ టూ వీలర్ తీసుకోవడం కరెక్టేనా? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క అడాప్షన్ పెంచడం కోసం, పొల్యూషన్ తగ్గించాలి, ఎకో ఫ్రెండ్లీ ట్రావెల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ గత 10 సంవత్సరాల నుంచి ఈవీస్ కోసం కొన్ని సబ్సిడీ స్కీమ్స్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. అందులో ఫేమ్ స్కీమ్ అయితే ప్రజెంట్ పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ అనేది ప్రజెంట్ అయితే నడుస్తుందన్నమాట. సో ఒకసారి మనం దాని గురించి డీటెయిల్ గా చూస్తే కనుక ఇండియా యొక్క ఈవీ అడాప్షన్ గురించి అయితే మనం చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇండియా ఈవీ టైమ్ లైన్ చూస్తే 2015లో ఫేమ్ 1 స్కీమ్, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చారు. ఈ ఫేమ్ 1 స్కీమ్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన కొన్ని సబ్సిడీస్ అందించేవారు. ఆ టైంలో మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్కి, లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ కూడా సబ్సిడీస్ అందించేవారు. 2019 వచ్చేసరికి ఫేమ్ 2 స్కీమ్ అనమాట. ఫేమ్ 2 స్కీమ్ వచ్చేసరికి స్పెసిఫిక్గా లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ అండ్ ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే సబ్సిడీస్ అయితే అందించేవారు అనమాట. ఫేమ్ 2 స్కీమ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద సుమారుగా 40,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు సబ్సిడీస్ లభించేవి. కిలోవాట్ వరకు మాక్సిమం 15,000 రూపాయల వరకు సబ్సిడీస్ అందించేవారు. సో 2019 నుంచి 2023 సంవత్సరం వరకు కూడా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద మంచి సబ్సిడీ అమౌంట్ అనేది లభించేది. దానివల్ల టూ వీలర్ కస్టమర్స్ కి చాలా బెనిఫిట్ కూడా లభించింది అనమాట. అయితే 2024 సంవత్సరం వచ్చేసరికి పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ అయితే ప్రకటించడం జరిగింది అనమాట. పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ టూ వీలర్ సబ్సిడీస్ చాలా వరకు తగ్గిపోయింది. టూ వీలర్ మీద మాక్సిమం సబ్సిడీ వచ్చి 10,000 వరకు మాత్రమే తగ్గించేసేవారు అనమాట. సబ్సిడీస్ అమౌంట్ అనేది పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ నుంచి మాత్రం టూ వీలర్స్ కి సబ్సిడీ అమౌంట్ అనేది తగ్గిపోవడం జరిగింది అనమాట. అలా 2020 సంవత్సరం చూసుకున్నట్లయితే మాక్సిమం 10,000 రూపాయల సబ్సిడీస్ కాస్త మార్చ్ తర్వాత అంటే ఏప్రిల్ నుంచి 5,000 రూపాయల వరకు మాత్రం సబ్సిడీ ఇచ్చేవారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి. ఇప్పుడు ఉదాహరణకి బేస్డ్ ఆన్ ది బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా గవర్నమెంట్ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీస్కి సబ్సిడీ ఇస్తున్నారు. ఒకవేళ మీరు కొనుక్కునే ఎలక్ట్రిక్ స్కూటర్లో 2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉందనుకుందాం, లేకపోతే 3 కిలోవాట్ 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉందనుకుందాం. ఎంత కెపాసిటీ ఉన్నా కూడా కంపెనీ పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద మాక్సిమం ఇస్తున్న సబ్సిడీ ఎంత అంటే కనుక 2 కిలోవాట్ అవర్ బేస్డ్ కెపాసిటీ మీద, అంటే ఉదాహరణకి నేను ఎక్కడైనా 1 కిలోవాట్ అవర్ మీద క్లిక్ చేశాను చూడండి, 2,500 రూపాయలు సబ్సిడీ వస్తుంది 1 కిలోవాట్ అవర్కి. ఇంకో చోట ఇంకో 1.5 కిలోవాట్ అవర్, 2 కిలోవాట్ అవర్కి అయ్యేసరికి మాక్సిమం 5,000 సబ్సిడీగా. మళ్ళీ ఇంకొకసారి నేను ఎక్కడైనా క్లిక్ చేద్దాం అనుకున్నా తీసుకోవట్లేదు. కారణం ఏంటంటే గవర్నమెంట్ మాక్సిమం సబ్సిడీ వచ్చి 2 కిలోవాట్ అవర్ కెపాసిటీ వరకు ఇస్తుంది. మీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే అది 3 కిలోవాట్ అవర్లు అవనివ్వండి, 4 కిలోవాట్ అవర్ల కెపాసిటీ అవనివ్వండి, ప్రజెంట్ ఉన్న పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ ప్రకారంగా మాక్సిమం ఇస్తే 2 కిలోవాట్ అవర్ కెపాసిటీ ఆధారంగా 1 కిలోవాట్ అవర్కి 2,500 లెక్కన 5,000 రూపాయల వరకు మాత్రం ప్రజెంట్ మనకి సబ్సిడీ అయితే అందిస్తున్నారు అనమాట. నెక్స్ట్ విషయం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎలక్ట్రిక్ టూ వీలర్ ప్రైస్ 1,20,000 రూపాయలు ఉందనుకుందాం. ఇప్పుడు సబ్సిడీని అప్లై చేస్తే ప్రైస్ కాస్త 5,000 రూపాయలు తగ్గుతుంది. ఒకవేళ సబ్సిడీ లేకపోతే సేమ్ అదే 1,20,000 రూపాయలకి మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. నెక్స్ట్ పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ వల్ల మనకి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ గ్రోత్ బాగా పెరిగింది. ఉదాహరణకి ఓలా ఎలక్ట్రిక్ కానివ్వండి, ఏథర్ ఎనర్జీ కానివ్వండి, టీవీఎస్ ఐక్యూ, బజాజ్ చేతక్, హీరో వేదా వంటి వెహికల్స్ ఎక్కువ అమ్ముడుపోవడానికి కారణం పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ కానివ్వండి, ప్రీవియస్గా ఉన్న ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీస్ కారణం అయ్యాయి అనమాట. నెక్స్ట్ విషయం చూసుకున్నట్లయితే పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ కింద సెంట్రల్ గవర్నమెంట్ 10,900 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగిందనమాట. ఇందులో ఎక్కువ శాతం వచ్చి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కోసం 45% వరకు ఉంటే కనుక, బస్సెస్ కోసం 20%, 3 వీలర్స్ కోసం 10%, అలానే ఛార్జింగ్ స్టేషన్స్ కోసం 25% వరకు కూడా ఈ సబ్సిడీ అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో 3 వీలర్స్ యొక్క సబ్సిడీ మొత్తం ఏదైతే బడ్జెట్ అలొకేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. అందుకనే మనకి ఎలక్ట్రిక్ 3 వీలర్స్కి సబ్సిడీ అనేది ప్రజెంట్ మన భారతదేశంలో లభించట్ల. బట్ ఈ రోజుకి మనకి ఎలక్ట్రిక్ టూ వీలర్ సబ్సిడీస్ అయితే లభిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ ప్రకారంగా ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎలక్ట్రిక్ టూ వీలర్ తీసుకుంటే మీకు ఎంత అమౌంట్ సేవ్ అవుతుందో ఒకసారి చూస్తే కనుక, 1,20,000 రూపాయల స్కూటర్ ప్రైస్ 1,15,000 రూపాయలకి లభిస్తుంది. ఒకవేళ మీరు కనుక మార్చి 31 తారీఖు తర్వాత తీసుకుంటే కనుక ఆ వెహికల్ యొక్క కాస్ట్ 5,000 రూపాయలు పెరిగే అవకాశం ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా 1,20,000 రూపాయలు తీసుకున్నాను. మీరు 1,00,000 రూపాయల స్కూటర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇప్పుడు తీసుకుంటే ఆ స్కూటర్ యొక్క ప్రైస్ 95,000 రూపాయలకి లభిస్తుంది. ఒకవేళ కనుక మీరు అదే ఎలక్ట్రిక్ స్కూటర్ని కనుక ఏప్రిల్ 1 తారీఖు నుంచి తీసుకుంటే ఒక 5,000 రూపాయలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ టూ వీలర్స్కి ఇచ్చిన టైం లైన్ చూసుకున్నట్లయితే మార్చి 31 తారీఖు 2026 సంవత్సరం వరకు మాత్రమే సబ్సిడీస్ అయితే అందిస్తున్నారు అనమాట. సో మార్చి 31 తారీఖు అయిన తర్వాత అంటే ఏప్రిల్ 1, 2026 సంవత్సరం నుంచి పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్
డిస్కంటిన్యూ అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ డీటెయిల్స్ అంతా గమనించిన తర్వాత మేము మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ టూ వీలర్ ఏమైనా కొనుగోలు చేద్దాం అనుకుంటే రాబోయే 3-4 వారాల్లో కానివ్వండి, లేకపోతే ఒక వన్ మంత్లో కొందాం అనుకుంటే వాళ్ళ యూజర్స్కి మా రికమెండేషన్ అంటే, ఇప్పుడు తీసుకుంటే కనుక అదే ఎలక్ట్రిక్ టూ వీలర్ రేటు మీకు కొంచెం తక్కువకు లభిస్తుంది. ఉదాహరణకు ఒక వెహికల్ కాస్ట్ ₹1,00,000 ఉందనుకోండి, ఆ వెహికల్ కాస్ట్ ప్రైస్ ₹1,05,000 పెరిగే అవకాశం ఉండొచ్చు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇది 100% పెరుగుతుందా అంటే అది కంపెనీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చాలామంది కస్టమర్స్ ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత వెహికల్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళకి సేల్స్ పెరుగుతున్నాయి కాబట్టి కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ నుంచి ₹5,000 సబ్సిడీ తొలగించినప్పటికీ దాన్ని కొనసాగించే అవకాశం కూడా ఉంచొచ్చు. ఒక్కసారిగా ప్రైస్ పెంచే బదులు కొంచెం లీనియర్గా పెంచే, మెల్లగా ఆ ప్రైస్ని ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. బట్ అవకాశం అయితే ఉంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీస్ వాళ్ళ యొక్క ఎలక్ట్రిక్ టూ వీలర్ యొక్క రేట్లు పెంచే అవకాశం ఉంటుంది. మనం ఒక వెహికల్ 2 వెహికల్స్ ప్రకారంగా కాకుండా హ్యూజ్ అమౌంట్ మీద చూడండి. ఒక కంపెనీ వాళ్ళకి 10,000 వెహికల్స్ అమ్ముతున్నారు ప్రతి నెల. బట్ ఆ 10,000 వెహికల్స్కి కూడా ₹5,000 సబ్సిడీ వస్తుంది అనుకోండి. ఆ అమౌంట్ లక్షల్లో కోట్లలో ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా గవర్నమెంట్ ఆ సబ్సిడీ తొలగిస్తే ఆ భారం అనేది కంపెనీ మీద పడుతుంది కదా. అందుకని కంపెనీ వాళ్ళు ప్రైస్ పెంచే అవకాశం కూడా ఉండొచ్చు. సో మేము మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎవరైతే ఇమీడియట్గా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తీసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళు ఈ టైంలో తీసుకోండి. అంటే మార్చి 31వ తారీఖు లోపు తీసుకుంటే మీకు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్కి లభించే అవకాశం ఉంటుంది ఆ ఎలక్ట్రిక్ టూ వీలర్. ఒకవేళ కనుక మీరు కొంచెం టైం ఆగి తీసుకుందాం అనుకుంటే మీకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే 1 మంత్ తర్వాత మళ్ళీ ఇన్ఫ్లేషన్ రేట్స్ కానివ్వండి, ఇతర ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీకు పెద్దగా ఇంపాక్ట్ జరగకపోవచ్చు. ఎందుకంటే అమౌంట్ కూడా ₹5,000. బట్ నాకు ₹5,000 కూడా ఇంపార్టెంటే, నేను ఆ డబ్బులు కూడా సేవ్ చేద్దాం అనుకుంటే మీరు మార్చి 31వ తారీఖులో తీసుకుంటే మీరు ఆ డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. బట్ ఈ విషయం ఏంటంటే, ఇది స్పెసిఫిక్గా రిజిస్ట్రేషన్ మోడల్స్కి, అందులోనూ సబ్సిడీస్ వస్తున్న వెహికల్స్కి మాత్రమే. భారతదేశంలో రిజిస్ట్రేషన్ మోడల్స్ చాలా ఉన్నాయి. బట్ ఫేమ్ 2 స్కీమ్ కింద లేకపోతే PM E-Drive మొబిలిటీ స్కీమ్ కింద ఏదైతే అప్రూవల్ అయిన వెహికల్స్ ఉన్నాయో వాటికి మాత్రం ఇది వర్తిస్తుంది. ఉదాహరణకి నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ ఉన్నాయి, వాటికి మీరు దానికి అసలు ఈ PM E-Drive మొబిలిటీ స్కీమ్కి సంబంధం లేదు. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ రిజిస్ట్రేషన్ మోడల్స్ ఉన్నాయి, బట్ దానికి PM E-Drive మొబిలిటీ స్కీమ్ రావట్లేదు. సో వాటికి కూడా గవర్నమెంట్ PM E-Drive మొబిలిటీ స్కీమ్ ఉంచినా తీసేసినా వాటికి కూడా ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదన్నమాట. ఏ కంపెనీస్కి PM E-Drive మొబిలిటీ స్కీమ్ అప్లికబుల్ అవుతుందో ఆ వెహికల్స్కి మాత్రమే ఈ ప్రైజెస్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు తీసుకునే వెహికల్స్లో సబ్సిడీ ఏదైతే వస్తున్నాయో వాటికి మాత్రం మీరు ముందుగా తీసుకుంటే మీరు డబ్బులు అనేది ఆదా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది మార్చి 31వ తారీఖు తర్వాత జరిగే అవకాశం అనమాట. సో ఈ లోపల తీసుకుంటే మీరు డబ్బులు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక 3 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ ప్రజెంట్ అయితే సబ్సిడీస్ లేవు కాబట్టి దానికైతే ఇది వర్తించదు అనమాట. ఇది ఓవరాల్గా PM E-Drive మొబిలిటీ స్కీమ్ సంబంధించిన డెడ్ లైన్. అలానే ఈ టైంలో మీరు వెహికల్ తీసుకుంటే మీకు ఎటువంటి బెనిఫిట్ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పిలుస్తుంది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై వచ్చే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు ఇష్టమైతే MVS తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ గన్ కోసం ఈవీ కుర్రాడ ఛానల్, లేడీస్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ లైవ్ ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.